హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఆరోగ్య శాఖలో నుంచి అయితే మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అన్నది రావడం జరిగింది. ఇది నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఈ అధికారిక నోటిఫికేషన్ అన్నది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో వీళ్ళు దాదాపు 35 పోస్టులు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే డైరెక్ట్ మెరిట్ ఆధారంగా వీళ్ళైతే సెలెక్ట్ చేసి ఉద్యోగం అన్నది కల్పించడం జరుగుతుంది. ఇది 10వ తరగతి నుంచి డిగ్రీ అర్హతతో ఈ గవర్నమెంట్ జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. సో ఇలాంటి ఈ డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరు అప్లై చేయొచ్చు, ఏ ప్రాంత వారు వీటికి ఎలిజిబుల్ అన్నది నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం జరిగింది. ఫస్ట్ మనం డేట్స్ అనేది చూద్దాము. ఇక్కడ డేట్స్ వచ్చేసేసి నోటిఫికేషన్ అనేది 12/12/2025లో రావడం జరిగింది. అంటే మనకు December 12th అన్నది ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ అప్లికేషన్స్ వచ్చేసేసి December 20th వరకు అయితే మనకు ఈ అప్లికేషన్ స్వీకరిస్తారని మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది స్క్రీనిటీ ఆఫ్ అప్లికేషన్ ఉంది చూడండి. ఇది 22 నుంచి 27 వరకు అయితే వీళ్ళు మన అప్లికేషన్ స్క్రీనిటీ చేసేసి మనకు మెరిట్ ఆధారంగా వీళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ డిస్ప్లే అన్నది 30th 12 అంటే మనకు December 30th మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అన్నది డిస్ప్లే చేస్తారు. ఇది మనకు ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే ఆ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత గ్రీవెన్స్ అప్ టు అని ఇచ్చారు చూడండి. 31st నుంచి 3 వరకు, జనవరి 3 వరకు మన అభ్యర్థనలు వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అన్నది వీళ్ళు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అప్రూవల్ చేస్తుంది. మనకు January 8 డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అన్నది అప్రూవల్ చేస్తుంది. తర్వాత సెలక్షన్ లిస్ట్ వచ్చేసేసి 12th January అన్నది మనకు వాళ్ళు అప్రూవల్ చేసిన సెలక్షన్ లిస్ట్ను రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మనకు సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ టోటల్ 100 మార్క్స్ ఇచ్చారు. అలాగే 75% ఆల్ ఇయర్స్లో ఉండాలని చెప్పి కూడా ఇచ్చారు. తర్వాత మనకు మన పాస్అవుట్ ఇయర్స్ని బట్టి మనకు ఒక మార్క్ అనేది యాడ్ చేయడం అనేది కూడా ఇచ్చారు. తర్వాత వెయిటేజ్ అప్ టు 15% విల్ బి గివెన్ టు క్యాండిడేట్ వర్కింగ్ ఇన్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆన్ బేసిక్ ఇంక్లూడింగ్ COVID-19. అంటే COVID-19లో కూడా పనిచేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 15 మార్క్స్ అంటే 15% ఆఫ్ మార్క్స్ను వీళ్ళు యాడ్ చేస్తామని చెప్పి అయితే మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఇలా అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ COVID-19 టైంలో వర్క్ చేసి ఉంటారో వాళ్ళైతే మీరు మెన్షన్ చేయండి మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు. సో మీకైతే కొంచెం ఈ పర్సంటేజ్ అనేది ప్లస్ అవుతుంది. అలాగే మనకు ఇక్కడ వెయిటేజ్ అప్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ బేస్డ్ ఆన్ ఏరియాని కూడా ఇచ్చారు చూడండి. తర్వాత మనకు ట్రైబల్ ఏరియాకు అండ్ రూరల్ ఏరియాకు, అర్బన్ ఏరియాస్కు ఇలా మార్క్స్ అన్నది వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అనేది పిన్ చేసి పెడతాను. మీరు ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా చదివి అప్లై చేయండి. ఇంకా ఇప్పుడు కేటగిరీ వైజ్ పోస్టులు అనేది మనం చూద్దాము. ఇక్కడ వచ్చేసేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇచ్చారు. అలాగే ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియను, ఆడియోమెట్రీషియను, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజరు, హెల్త్ విజిటర్స్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఇలా డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్, ఇలా పోస్టులు అన్నది ఇక్కడ నోటిఫికేషన్లో కల్పించడం జరిగింది. వీళ్ళకు శాలరీలు కూడా ఏ విధంగా ఉంటాయన్నది మనకి ఇక్కడే నోటిఫికేషన్లో రెమ్యూనరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదన్నది రోస్టర్ పాయింట్స్ని బట్టి అయితే వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ అండ్ రోస్టర్ బేస్ బట్టి ఇది సెలెక్షన్ ప్రాసెస్ అన్నది ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకుని అయితే అప్లై చేసుకోండి. ఇది చాలా మంచి అవకాశము. అలాగే ఈ ప్రాసెస్ అన్నది కంప్లీట్గా ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇది నోటిఫికేషన్ అనేది అటాచ్ చేస్తాను. అందులో ఉన్న ఫామ్ను అయితే మీరు ఫిల్ చేసేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వబడిన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫ్ కాకినాడ అని చెప్పేసి ఉంటుంది. ఆ అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది కాబట్టి December 20th లోపే కాబట్టి మీరు ఈ ప్రాసెస్ అనేది వీలైనంత త్వరగా అయితే కంప్లీట్ చేసుకోండి. మనం ఎలా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలంటే ఇక్కడ అప్లికెంట్లో వచ్చేసేసి మనకు చూడండి, ఇక్కడ డీడీ తీయాలని చెప్పేసి అయితే మనకు వీళ్ళు చెప్పడం అయితే నోటిఫికేషన్లో జరిగింది. మన దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ అంటే మనం డీడీ తీసేసి ఈ నేమ్ మీద అయితే మనం డీడీ తీయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాకినాడ ఈ నేమ్ మీద అయితే మనము డీడీ తీసేసి మనము ఇక్కడ స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే ఆ అడ్రస్కు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ BC/OC క్యాండిడేట్స్కి అయితే 300 రూపీస్, ఫర్ SC/ST క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్. నో ఫీజ్ ఫర్ ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అంటే PW క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. సో ఎవరికైతే ఈ జాబ్ సూటబుల్ అవుతుందో వారైతే అప్లై చేసేసుకోండి. ఇది చాలా మంచి అవకాశం కాబట్టి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ను మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.